హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అది ఎక్కువగా పోషక విలువలు అధికంగా ఉన్న పనస గింజలతో బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. మనం పనసతనులు తెచ్చుకొని పనసతనులు తినేసి ఇక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా బిర్యానీ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. పనస గింజలను అయితే తీసుకున్నాను నేను. ఇలా తీసుకుని దీనికి ఉన్న పొట్టునంతా కూడా ఒలిచేసుకున్నానండి. అలా ఒలిసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుని వాటర్ వేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఒక విజిల్ మాత్రమే వేయించాలండి. ఎక్కువ విజిల్స్ అయితే ఈ మొత్తం అంతా చిదిగిపోతాయండి ఈ పనసక్కలు. ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకోవాలండి. మనం పొట్టు తీయకుండా కూడా ఉడకబెట్టేసుకుని ఉడికిన తర్వాత అయితే పొట్టు కూడా తీసుకోవచ్చండి. నేను ముందుగానే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే ఒక కప్పు బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని వాటర్ వేసుకుని 2-3 సార్లు కడిగేసుకుందామండి. ఇలా అయితే కడిగేసుకుని ఆ వాటర్ వంచేసుకుని వాటర్ వేసుకుని ఈ రైస్ని అయితే నానబెట్టేసుకుందామండి. ఇలా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి దీన్నైతేని. ఇప్పుడైతే ఒక విజిల్ అయితే వేయించుకున్నానండి. ఈ విధంగా అయితే ఉడికినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే మామూలు వాటర్ వేసుకుని ఇలా అయితే వేడంతా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా అయితే పనసక్కల్ని ఇలా 2 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. లేదు మనకి ఇలా కట్ చేసుకోము అంటే గింజల కింద కూడా వేసేసుకోవచ్చండి మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. ఇలా కడాయిని పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక 2 మరాఠీ మొగ్గలు, సాజీరా, అనాస పువ్వు, లవంగాలు, లాలిక్కాయలు, దాసం చెక్క ఇవన్నీ వేసేసుకుందామండి. కొద్దిగా వేసేసుకుని ఇలా మొత్తం అంతా వేయించేసుకుందామండి. ఇలా వేగిన దాంట్లో అయితే ఒక ఉల్లిపాయను అయితే ఇలా పొడవు సిరుకుల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. కట్ చేసుకుని ఇలా పొడవు సిరుకుల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇందులో అయితే ఒక పెద్ద సైజు టమాటా అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. వీటిని కూడా బాగా వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని అవి కూడా బాగా వేయించేసుకుందామండి. మొత్తం అంతా కలిసేదాకా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఈ విధంగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసేసుకోవాలండి. వేసేసుకుని అవి కూడా బాగా కలిపేసుకుందామండి. ఇలా అయితే మొత్తం అంతా కలిపేసుకున్నాక పనస గింజలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇందులో అయితే ఒక కప్పు పెరుగునైతే వేసుకుంటున్నానండి. ఈ పెరుగును కూడా వేసేసుకుని బాగా కలుపుకుందామండి. ఇలా పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం వేయించేసుకుందామండి. కొంచెం మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఈ విధంగా అయితే వేయించేసుకుందాం. మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిదాకా కూడా మనం ఇలా వేయించేసుకుందామండి. చూసారు కదా, మొత్తం అయితే వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం, మీ స్పైసీనెస్ని బట్టి మీరు అయితే వేసుకోవచ్చండి. ఒక స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలిపేసుకుందామండి. కారం అయితే మీరు తింటాన్ని బట్టి మీరైతే వేసుకోండి. ఇప్పుడైతే కలిపేసుకుని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యాన్ని, ఆ బియ్యాన్ని కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని నేనైతే ఒక గిన్నెతో అయితే తీసుకున్నాను కదండి బియ్యాన్ని. గిన్నెన్నర అయితే నేను వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. అదే కుక్కర్లో అయితే
గిన్నెకి ఒక గిన్నెకి ఒక 2 గిన్నెలు కొలతయితే సరిపోద్దండి. మామూలు బియ్యం అయితేని. ఇలా బాస్మతి బియ్యం అయితే గిన్నెన్నర అయితే సరిపోతాయండి. అలా వేసుకోవాలండి కుక్కర్‌లో అయితేని. డైరెక్ట్‌గా అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మొత్తం అంతా కూడా హ్మ్, మొత్తం అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తదండి. ఇలాగా ఇలా పెట్టుకుంటేనే ఒక 10, 15 నిమిషాలు పెట్టుకుంటేని అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పనస గింజలతో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి ఈ బిర్యానీ అయితేని. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇలా రైతాతో తింటే సూపర్‌గా ఉంటదండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఇలా రైతాతో తింటే అయితే సూపర్‌గా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. పనస గింజల్లో చాలా పోషక విలువలైతే ఉంటాయండి. ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి పనస గింజలైతేని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. హ్మ్. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.